హెల్మెట్ పెట్టుకొని వెళ్తున్నారు. అంటే గతంలో చూస్తే చాలా వరకు కూడా హెల్మెట్ అనేది పెట్టుకోకుండా వెళ్ళడం ప్రమాదాలు చాలా జరిగిన పరిస్థితి. ఇప్పుడు హెల్మెట్ పెట్టుకొని చాలా వరకు ప్రమాదాలు అయితే అరికడుతున్నారు. దాంట్లో ఇటు అవగాహన కల్పించడంలో పోలీస్ సక్సెస్ అయ్యారా? లేదా తమంతా తమకు అవగాహన కలుగుతుందా నుంచి వాహనాల్లో? నేను బండి మొదలుపెట్టిన కాడి నుంచి హెల్మెట్ లేకుండా కనీసం కూరగాయలకు కూడా వెళ్ళనండి. నాకు అది అలవాటు అయిపోయింది. అంతే. ఎక్కడ చూసినా హోర్డింగ్స్ అవగాహన ప్రజల్లోకి ఇంకా రావాలి, ప్రమాదాలు అరికట్టాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బండి మీద నుంచి పడ్డా పడినప్పుడు నిజంగా ఇది లేకపోయినట్టయితే నేను ఇదైపోయేవాడిని. నేను చాలా ప్రమాదం. అంటే ఇప్పుడు హెల్మెట్ చాలా వరకు కూడా పెట్టుకోవట్లేదు. ఎంత అవగాహన కల్పిస్తున్నారు, ఎంత ఫైన్లు వేసినప్పటికి కూడా హెల్మెట్ బండి ముందు పెట్టుకొని వెళ్ళిపోతున్నారు చాలా మంది ఉన్నారు. సో వారి గురించి ఏం చెప్తారు? ప్రతి వాళ్ళు హెల్మెట్ పెట్టుకుని సురక్షితంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఈ కొత్త సంవత్సరంలో. హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకోవాలి, లేదంటే తమ ప్రాణాలు తమ చేతుల్లోనే పోతాయి అంటూ కూడా విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. ఆ యొక్క అవగాహన పోలీసులు కల్పించడంతో ఒకటి వాహనదారులు ఎంతవరకు సత్ఫలితం అయ్యారు? డెఫినెట్గా అదైతే యూస్ఫుల్ థింగే. పోలీసులు ఎంత చెప్తున్నా ఇప్పుడు మనమే సిగ్నల్ దగ్గర చూస్తున్నాం కదా, 30% పెట్టుకోకుండానే వస్తూ ఉన్నారు ఇంకా స్టిల్. అది వాళ్ళంతటా వాళ్ళు చేంజ్ అవ్వాలి తప్ప హెల్మెట్ అనేది ఏంటంటే వాళ్ళ సేఫ్టీ గురించి అనుకున్నారు. బట్ బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళ సేఫ్టీ కూడా మన మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఆ డిపెండెన్సీ గుర్తుపెట్టుకొని డ్రైవ్ చేస్తే బాగుంటుంది. అంటే హెల్మెట్ పెట్టుకోవడం అనేది భారంగా ఫీల్ అవుతున్నారు. అది బాధ్యతగా ఖచ్చితంగా ఫీల్ అవ్వాల్సిందే అంటూ పోలీసు వారు అది ఒక అవగాహనలో ఖచ్చితంగా కల్పిస్తున్నారు. కానీ ఆ హెల్మెట్ అనేది పక్కన పడేసి వెళ్తున్నారు. చాలా వాళ్ళకి యూత్ కూడా చూస్తున్న పరిస్థితి ఉంది. ఏం చెప్తారు వాళ్ళు? డెఫినెట్గా పెట్టుకోవాల్సిందే అండి. పోలీసు వాళ్ళ కోసమో చలాన్ కోసమో కాదండి, మన కోసం మనం పెట్టుకోవాలి. బేసికల్లీ ఇప్పుడు ఇంకా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా బైక్స్ ఇచ్చి తోలిస్తున్నారు. సో వాళ్ళకి ఇంట్లో పేరెంట్స్ దగ్గర నుంచి ఆ అవగాహన రావాలి. వీళ్ళ ఇండివిజువల్గా కాలేజెస్లో వీటి మీద గైడెన్స్ ఇవ్వాలి. సో ఇప్పుడు కార్పొరేట్ లెవెల్లో కూడా వీళ్ళు పోలీసు వాళ్ళు డ్రైవ్ చేయడం వల్ల కార్పొరేట్ ఆఫీసెస్లో కూడా మ్యాండేట్ చేస్తున్నారు ఇది. సో కాలేజ్ లెవెల్లో కూడా డ్రైవ్ చేస్తే కనుక డెఫినెట్గా రీచ్ అవుతుంది. చాలా వరకు హెల్మెట్ పెట్టుకోవట్లేదు. వారికి బెస్ట్ ఇంకా అవగాహన కల్పించాలంటే ఎటువంటి ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది? ఏం లేదండి, ఇప్పుడు ఏదైతే పోలీసు వాళ్ళు చలాన్స్ అమౌంట్స్ వీటి చేస్తున్నారు, రోడ్ల మీద నుంచోబెట్టడమే. ట్రాఫిక్ వైలేటర్ అని చెప్పేసి బోర్డ్స్ ఇచ్చేసి రోడ్డు మీద ఇలాగే సిగ్నల్ పాయింట్స్లో నుంచోబెడితే సరిపోతుంది. అంతకంటే బెస్ట్ చేయడానికి ఏం లేదు మారినోడి. ఎక్కడ చూసినా సరే హోర్డింగ్స్ అనేవి హెల్మెట్ మస్ట్ డ్రైవ్ నెక్స్ట్ అంటూ హోర్డింగ్స్ వెలిసాయి. సో ఇది చాలా వరకు కూడా అవగాహనకి ప్రజల్లోకి వెళ్తుందా చూసినప్పటికైనా? కొంతమంది వరకు వెళ్తుందండి. ఇంకా కొంతమందికి అయితే ఎంత బోర్డ్స్ పెట్టినా ఇది వాళ్ళ మైండ్ సెట్ మారాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ముందు బయటికి పంపించడానికి భయపడాలి. తమంతట తమకి అవగాహన కలిస్తేనే ఎప్పుడైనా ఈ యొక్క ప్రమాదాలు అరికట్టవచ్చు అంటారు. అవును, డెఫినెట్గా అండి. ఇండివిజువల్గా ఉండాలి, యాజ్ వెల్ యాజ్ ఫ్యామిలీ వైపు నుంచి కూడా ఆ ప్రెషర్ ఉండాలి రోడ్డు మీద పంపించేటప్పుడు కానీ ఏదైనా కానీ.